జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తాజాగా తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి కొబ్బరికాయ కొట్టారు. ఇక నుంచి ఆయన తన ప్రచారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. వారాహి వాహనానికి అధికారులు అనుమతి లేదని చెప్పారు. దీంతో పవన్ వేరే వాహనంపై ప్రచారం చేశారు. కొద్ది దూరం పర్యటించి స్థానికులతో మమేకమయ్యారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ పిఠాపురంలోనే తాను ఇల్లు కట్టుకుంటానని చెప్పారు. అంతేకాదు తనను ఎన్నికల్లో గెలిపించాలని, అలా చేసే అభివృద్ధి ఏంటో చూపిస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ పిఠాపురం నుంచి పోటీ చేసిన కళ్ళలో కూడా అనుకోలేదు. నన్ను గెలిపించండి, నియోజకవర్గాన్ని గుండెల్లో పెట్టుకుంటా, అధికారులకు రాగానే ఇక్కడి ఆసుపత్రిని బాగు చేస్తా, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తా, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పెట్టిస్తా, మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా, పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటా. నన్ను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుండి చాలామంది దిగారు. మండలానికి ఓ నాయకుని పెట్టారు. 100 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అయినా మీపై నాకు విశ్వాసం ఉందని గెలిపిస్తారని ఆశిస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు. ఇకపోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ ఆంధ్రలో ఈసారి మహాకూటమి అధికారంలోకి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఏదో ఒక రోజు సీఎం అవుతారు. పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలుస్తారు. ఏ పదవి లేకపోయినా కేంద్రంలో చెక్క తిప్పుతున్నారు ఆయన అంటారట జేసీ ప్రభాకర్ రెడ్డి.